హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు హారిజంటల్ రిజర్వేషన్ గురించి ట్రెండింగ్లో అయితే ఉంది. దీనికి గల ప్రధాన కారణం గురుకులాలకు సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయబోతున్నామంటూ మనకైతే ఒక వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం. మనం గురుకులాల్లో హారిజంటల్ విధానం అనేది ఫస్ట్ వేటికి అమలు చేస్తున్నారనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇందులో మనకు స్పష్టంగా కూడా ఇవ్వడం జరిగింది. మనకు గురుకులాలకు సంబంధించిన 1 నుంచి 9 వరకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు 1 నుంచి 9 వరకు ఉన్న నోటిఫికేషన్లో అన్నిట్లో కూడా హారిజంటల్ విధానం అమలు చేయబోతున్నాం. కానీ ఎస్పెషల్లీ జనరల్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే మనకు హారిజంటల్ విధానం అమల్లోకి వస్తుంది. స్పెసిఫిక్గా ఎవరికైతే గర్ల్స్ కోసం కేటాయించిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో వాటికైతే హారిజంటల్ విధానం అనేది వర్తించదు అని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ నోటిఫైడ్ ఇన్ నోటిఫికేషన్ నెంబర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి గర్ల్స్కు పార్షియల్గా మాత్రమే మనకు హారిజంటల్ విధానం అనేది అమలు చేస్తున్నారు. సో ప్యూర్గా రెసిడెన్షియల్ మహిళల కోసం కేటాయించిన రెసిడెన్షియల్ స్కూల్లో మాత్రం వారికి అదే విధంగా అయితే రిజర్వేషన్ వర్టికల్ విధానమే అమల్లోకి వస్తుంది. సో జనరల్ బాయ్స్ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్కి మాత్రమే మనకు మహిళలకు సంబంధించి హారిజంటల్ విధానం అమలు చేయబోతున్నారు. ఈ విషయాన్ని అయితే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హారిజంటల్ విధానం అంటున్నారు, వర్టికల్ విధానం అంటున్నారు. దీనిపైన అయితే చాలామందికి ఒక క్లారిటీ లేదు. సో చెప్పేటప్పుడు కూడా కన్ఫ్యూజన్గా చెప్పడం జరుగుతుంది. సో నేను రెండు విషయాలలో మీకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మనం ఒకసారి చూసుకుంటే, సో ప్రధానంగా మనం వర్టికల్ విధానాన్ని చూసిన తర్వాత మనం హారిజంటల్ విధానం చెప్పడం జరుగుతుంది. సో వర్టికల్ విధానంలో మనకి ఫస్ట్ అయితే మనం వర్టికల్ విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది మనకు వర్టికల్ విధానానికి సంబంధించి చూసుకుంటే 100 పోస్టులో మనకి బీసీడీకి 7%, బీసీబీకి 10%, అదేవిధంగా బీసీఏకి 7%, ఎస్సీకి 15%, ఎస్టీకి 10% ఈ విధంగా రావడం జరుగుతుంది. వీటితో పాటు మనకు వర్టికల్ విధానంలో మహిళలకి కనుక రిజర్వేషన్ వర్తింపచేస్తే మనకి ఉమెన్ రిజర్వేషను 33.33% రావాల్సి ఉంటుంది. సో అంటే మనకి 100 పోస్టులలో 33 పోస్టులు అనేది సపరేట్గా మహిళలతోటి ఫిలప్ చేయడం జరుగుతుంది. బీసీడీలో 7% అంటే బీసీడీ క్యాస్ట్కి వచ్చిన వారందరినీ ఫిలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీబీలో 10% అంటే బీసీబీ కేటగిరీలో వచ్చే వారందరికీ 10% ఫిలప్ చేయడం జరుగుతుంది. అలానే ఉమెన్స్ కేటగిరీ వర్టికల్ విధానంలో అమలు చేస్తే 33% అన్నప్పుడు 1/3 అన్నప్పుడు 33 పోస్టులు సపరేట్గా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ 33 పోస్టులు ఫిలప్ చేసిన దాన్ని పక్కకు పెట్టుకొని మనకు అదనంగా కూడా బీసీఏలో, బీసీబీలో, బీసీసీలో, బీసీడీలో ఒకవేళ ఉమెన్స్కి మంచి ర్యాంక్ వచ్చుంటే అదేవిధంగా అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీలో కూడా మంచి ర్యాంకు సాధించగలిగితే ఓపెన్లో కూడా ఫిలప్ కావడం జరుగుతుంది. అంటే మనకు మహిళలకి ఈ 33 సీట్లు కాకుండా ఒకవేళ కనుక పైన ఒక 20 సీట్లు సాధించగలిగితే ఆ 20 ప్లస్ ఈ 30 మొత్తం 50 సీట్లు మహిళలకు పోతున్నాయి. కాబట్టి ఈ వర్టికల్ విధానం కాకుండా హారిజంటల్ విధానం ఫిలప్ చేయండి, అబ్బాయిలకు అమ్మాయిలకు న్యాయం జరిగినట్టుగా ఉంటుంది అంటూ మనకైతే వాదించడం జరుగుతుంది. సో దీంట్లో మనకి హారిజంటల్ విధానం ఏ విధంగా ఫిలప్ చేస్తారో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనకు హారిజంటల్ విధానం చూసుకుంటే 100 పోస్టులకు గాను బీసీడీకి 7%, బీసీబీకి 10%, ఎస్సీకి 15%, ఎస్టీకి 10% ఈ విధంగా పోస్ట్ ఫిలప్ చేసినప్పుడు మనకు హారిజంటల్ విధానంలో ఉమెన్స్కి 33.33 అంటే మనకు 1/3 పోస్టులని సపరేట్గా ఫిలప్ చేయడం జరగదు. ఇప్పుడు బీసీకి 7% ఇచ్చినట్టుగా, బీసీడీకి 7% ఇచ్చినట్టుగా, బీసీబీకి 10% ఇచ్చినట్టుగా, ఎస్సీకి 15% ఇచ్చినట్టుగా మహిళలకి 33.33 అంటే మనకు 1/3 పోస్ట్ అయితే కేటాయించడం జరగదు. ఏ విధంగా ఫిలప్ చేస్తారు హారిజంటల్ విధానంలో అంటే మనకు 1 నుంచి 100 వరకు ఉన్న పోస్టులలో 33 మంది మహిళలు ఉన్నారా లేదా అని చెప్పి చూస్తారు. నీకు ఓపెన్లో ఫిలప్ అయ్యారా, రిజర్వేషన్లో ఫిలప్ అయ్యారా, బీసీడీలో ఫిలప్ అయ్యారా, బీసీబీలో ఫిలప్ అయ్యారా అదంతా అనవసరం. మొత్తం రిక్రూట్మెంట్లో 100 పోస్టులు ఉంటే 100 పోస్టులలో 33 మంది మహిళలు ఉండే విధంగా చూడడమే హారిజంటల్ విధానం.
ఇది మనకు హారిజంటల్ విధానం. అదే వర్టికల్ విధానం అయితే 1 నుంచి 100 వరకు ఉన్న పోస్టుల్లో 33 మంది కాకుండా సపరేట్‌గా 33 మంది మహిళలు ఉండాలి. దాంతోపాటు ఓపెన్‌లో గానీ, రిజర్వేషన్‌లో గానీ మంచి ర్యాంకు సాధించిన వారుంటే మహిళలకు ఆటోమేటిక్‌గా ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ విధానంతోటే స్పెసిఫిక్‌గా 33 పోస్టులు సపరేట్‌గా వాళ్ళకు మహిళలకు పోతున్నాయి కాబట్టి పురుష అభ్యర్థులు మాకు అన్యాయం జరుగుతుంది. సో దాని విధంగా కాకుండా హారిజంటల్ విధానం ఫిలప్ చేయండి అంటూ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా మనకు హారిజంటల్ విధానమే ఇవ్వండి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు గతంలో గ్రూప్ 1 సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిపైన కూడా హారిజంటల్ విధానం ఇవ్వండి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు కూడా గ్రూప్ 4కి కానీ, జేఎల్కి కానీ, గురుకులాలకు కానీ మళ్ళీ కోర్టు కేసులు క్రియేట్ అయ్యే విధంగానే మళ్ళీ వర్టికల్ విధానం అంటూ తీసుకొచ్చి కోర్టు కేసులు వేసి పెండింగ్ పెట్టించే విధానంగానే ప్రభుత్వం అయితే ముందుకు పోయింది. సో మనకైతే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అయితే వర్టికల్ విధానం కాకుండా హారిజంటల్ విధానం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఫిలప్ చేస్తున్నామంటూ మనకు గవర్నమెంటు డిసిషన్ తీసుకుంటుంది. సో దానికి సంబంధించి అయితే గురుకులాలు అయితే ఒక అడుగు ముందుకేసి వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు హారిజంటల్ విధానం, అదేవిధంగా వర్టికల్ విధానంకి సంబంధించి డిఫరెంట్. సో మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. వర్టికల్ విధానంలో సపరేట్గా 33 సీట్లు కేటాయించడం జరుగుతుంది. హారిజంటల్ విధానంలో ఓవరాల్గా 33 మంది మహిళలు ఉండే విధంగా చూడడం జరుగుతుంది. ఒకవేళ గనక 33 మంది మహిళలు గనక లేకపోతే అప్పుడు లాస్ట్ ర్యాంక్ నుంచి జాయిన్ అయిన అబ్బాయిల్ని తొలగించడం చేసి మిగిలిన అమ్మాయిల్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది మనకు హారిజంటల్ విధానంలో అమ్మాయిలను ఫిలప్ చేసే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లో 10 మంది అమ్మాయిలు, బీసీబీలో 3 అమ్మాయిలు, బీసీడీలో 2 అమ్మాయిలు, ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో ఎంతమంది అమ్మాయిలు తక్కువయ్యారో ఆ తక్కువైన అమ్మాయిలని ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ నుంచి తొలగించిన అబ్బాయిల స్థానంలో మిగిలిన అమ్మాయిలని ఫిలప్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఎక్కడైతే ర్యాంకు కట్ అయిందో ఆ ర్యాంకు తర్వాత ఉన్న అమ్మాయిలని తీసుకొచ్చి మనకు ఓపెన్లో ఆ 33% లేకపోతే మిగిలిన ఎంత శాతం అవుతుందో అంత శాతాన్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఇది హారిజంటల్ విధానం. సో దీంతో అయితే మనకు జైల్లో కానీ, గురుకులాల్లో కానీ, గ్రూప్ 4లో కానీ హారిజంటల్ విధానమే అమలు చేయబోతుంది. ఇది మనకు అప్డేట్ సమాచారం. ఇది మనకు గురుకులాల్లో హారిజంటల్ విధానం మరియు వర్టికల్ విధానానికి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. సో ప్రస్తుతం అయితే మనకు అఫీషియల్గా వెబ్ నోట్ రావడం జరిగింది. గురుకులాల్లో మాత్రం హారిజంటల్ విధానం అమలు చేస్తున్నారు. సో ఇదే విధానం అయితే మనకు గ్రూప్ 4కు జైలుకు కూడా అమలు చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి ఆల్రెడీ వెబ్ నోటు రావడం జరిగింది కాబట్టి మనకు దీనికి సంబంధించిన ఫైల్ కూడా సీఎం దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో మనకు రోస్టర్ పాయింట్ అంతా రెడీ చేసి పెట్టారు కాబట్టి మనకు 1-2 రోజుల్లో దానిపైన సీఎం ఆమోద ముద్ర వేయగానే మనకు ఫలితాలకు సంబంధించి రావడం జరుగుతుంది. ఇది మనకు గురుకులాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. సో మీకైతే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.